ఏమోలేండి మాస్టరు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. పొద్దున్నే మా అమ్మ అయితే నాకు ఈ గ్లాస్ నిండా అయితే టీ అయితే ఇస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడానికి ఫ్రెష్‌గా ఉంటుందని. ఇంకా మా బాబు నిద్ర లేసిన మొదలు నుంచి యుద్ధం స్టార్ట్ చేశాడండి. అందులో మా అమ్మమ్మ వచ్చింది. అబ్బా! మా అమ్మమ్మతో ఏం ఆడుతాడో అస్సల. అసలు చెప్పలేంలేండి. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అంతే కదా మరి. ఈ ఆకుని నూరి కాలుకి కట్టుకుంటారంట. పెయిన్స్ తగ్గుతదంట. ఈ ఆకు ఏందన్నా మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. మా అమ్మమ్మకి ఆల్మోస్ట్ 80 ప్లస్ ఉంటాయి. అయినా కానీ చాలా యాక్టివ్‌గా వర్క్స్ చేసుకుంటుంది. నా బాబుని ఇంకా కూడా ఎత్తుకుంటుంది. ఎంతైనా గ్రేట్ కదండీ! అప్పటి ఫుడ్‌కి, ఇప్పటి ఫుడ్‌కి చాలా చేంజెస్ ఉన్నాయి. అసలు మా అమ్మమ్మ ఉంటే బాబుకి ఇంక నేనైతే అవసరమే లేదు. ఇంక సర్లే మా అమ్మమ్మ అయితే మా బాబుని చూసేసి ఊరైతే వెళ్ళిపోయింది. ఈ బర్రెకి గుర్తుందా? నేను లాస్ట్ వీడియోలో డెలివరీ అయిందని చెప్పాను కదా! ఇదేనండి. అది డెలివరీ అయ్యి 4 మంత్స్ పైనే అయిపోతుంది. బట్ నేనే వీడియో ఎడిట్ చేయలేక అట్లా పెట్టేశాను. ఇంక దాని దూడనైతే ఇంట్లో పెట్టేశాను. బర్రెనైతే బయటికి పంపించేసి నేనొకటి చూపిస్తానండి. ఇదేంది అనుకుంటున్నారా? పేడల మీద రాళ్ళు. బస్సులో సీట్లలోకి మనం కర్చీఫ్ పెట్టేస్తాము. పేడ మీద రాళ్ళు అట్లా ఏస్తారండి విలేజెస్‌లో. ఎందుకంటే అది మాది అని చెప్పడానికన్నమాట. మా అమ్మ అయితే మిషన్ కుడుతుంది. నేను కుట్టలేనులేండి. నాకు రాదంతా మనకు లేదు. మా అమ్మ అయితే తన జాకెట్ స్థానం వరకు కుట్టుకుంటుంది. మిగిలినాటివి కుట్టేంత టైం మా అమ్మకుండదు. తోటలోకెళ్ళిపోతుంది. ఇంకా బట్టలన్నీ వాష్ చేసేసి మా బాబునైతే చూసుకుంటూ ఉంటుంది. నేనైతే చదువుకుంటున్నాను. చూద్దాం నాకు ఎగ్జామ్ రిజల్ట్ ఎట్లా వస్తదో నాకైతే తెలీదు గానీ, నేనైతే ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టయితే మాత్రం ఎగ్జామ్‌కైతే చదువుతున్నా. ఈ ఉయ్యాల మా చిన్నప్పుడుది. ఇప్పుడు మా బాబు వాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ ఉయ్యాల చాలా స్ట్రాంగ్ అండి. ఇంకా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎలుకలు కొరికేసి మధ్యలో బొక్కలు పడ్డాయి కానీ మిగతా అంతా చాలా బాగుంది. ఇవైతే కొద్దిగా పులుసు, సాంబారు, పచ్చడి అన్నీ అయితే ఇంక మా బాబు కోసం మా అమ్మ ప్యూర్ నెయ్యి అయితే చేసింది. మా బర్రె పాలు కాబట్టి. ఇంకా వీడా అబ్బా! నిద్ర లేచిన మొదలుకొని పడుకునే వరకు ఇంకా నాకు అసలు కనీసం 2 కాళ్ళు ఒక్క దగ్గర ఉండవు. కాళ్ళ నొప్పులు ఉండవేమో అండి చిన్న పిల్లలకి. ఈ బరిదోడికైతే నోట్లో పెడితే ఆడు గడ్డి అసలు ఏం ఆడుతాడో దీంతో. అసలు ఇంట్లోకి రావాలంటే కష్టం వీడికి. ఎంతసేపు బయటికెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు అందరూ ఇట్లానే ఉంటారా చూడండి. అసలు ఇంట్లోకి రావాలంటే నేను రా అంటే ఆహా! అంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. మా అమ్మ బరిదోడికి గడ్డేసి వడవి పెట్టాలంట. మళ్ళీ బయటికెళ్ళాలంట. మా అమ్మ కన్నా ముందెళ్తా ఉన్నాడు. ఇంక మళ్ళీ మా అమ్మ తీసుకొనొస్తే పాపం కింద పడిపోయాడు. చూడండి. అయినా వాడికి దెబ్బ తగలలేదేమో లేసి మళ్ళీ ఆయనే నడుము మీద దులుచుకుంటూ వస్తున్నాడు. ఇట్లాంటి చిన్న పిల్లల చేష్టాలు చాలా క్యూట్ క్యూట్‌గా ఉంటాయి కదా! ఇంకా వాడికైతే మా అమ్మ పొయ్యి మీదైతే నీళ్ళైతే కాచేస్తూ ఉంటుంది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట. మేమందరం చాలా బాగుంటామండి ఫెస్టివల్స్ అప్పుడు అందరము. ఈ చెట్టయితే చాలా పెద్ద చెట్టు అనమాట. ఎన్నో ఇయర్స్‌ది. ఇప్పుడిప్పుడు సగం సగం పడిపోతూ ఉంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అంటే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఆ చెట్టు కాలిపోయింది. ఎందుకు కాలిందో మాకే తెలీదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళొచ్చి ఇంకా చెట్టే తీసేయాలి. లేదంటే అసలు మొత్తం ఇల్లులు కూడా తగలబడతాయి అన్నారు. బట్ దేవుడు గొప్పో ఏం గొప్పో నాకైతే తెలీదు గానీ చెట్టయితే చల్లారిపోయింది. నాకు కాలడం అయితే ఆగిపోయింది. మా బాబు ఉయ్యాల కర్ర పెట్టి ఊపాలంట. ఇంక మా అమ్మ అయితే వాడిని ఏం ఆడిపిస్తుందో ఆ ఉయ్యాల్లో ఏసి నువ్వు ఉయ్యాల్లో కర్ర కాదు పెట్టేది నువ్వొచ్చి పడుకో అని చెప్పి ఉయ్యాలకు కర్ర పెట్టి వాడిని బండేస్తుంది. ఇంక వాడు ఉయ్యాల్లో పడుకుంటే మనం ఊపుతూ ఉండాలి. నిద్ర రాకపోయినా సరే ఇంక ఆడుతూనే ఉండాలి. చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు. అమ్మో! లేదు ఇంకేమైనా గట్టిగా అరిచామనుకోండి గుక్కబెట్టేస్తున్నాడు. సగం ఆ భయానికి నాకు సగం భయమేస్తుంది. అసలు ఎట్లా చేయాలిరా స్వామి అనిపిస్తుంది రేపు బెంగుళూరుకి పోతే. బట్ ఏం చేస్తాం పోవాలి కదా! తప్పదు కదా! ఇంకన వాడిని ఉయ్యాలేసి మా అమ్మ ఊపి, ఊపి మా అమ్మకే పాపం కాళ్ళు నొప్పులొచ్చాయి. బట్ అన్నిటికన్నా ఏందంటే మా బాబుకి గోవిందనామాలు పెడితే సైలెంట్ అయిపోతాడండి. ఇంక ఇది మా బాబుని ఎత్తుకునే సీటర్. ఈ వీడియో కూడా నేను చెప్తాలేండి. ఇంక మేమైతే హాల్‌లో పడుకుంటాం. నాకు వింటర్‌లో బెడ్‌రూమ్‌లో కన్నా హాల్‌లోనే చాలా బాగున్నట్టు అనిపిస్తది. ఇంకైతే ఈ నులక మంచాలయితే చాలా బావుంటాయి కదా! ఈ పరుపు మంచాల్లో మా అమ్మ, మా బాబుని నేను ఆ నులక మంచంలో పడుకుంటాను. చాలా ఉయ్యాల్లో ఊగినట్టు చాలా బాగుంటుంది కదా! పాపం నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా నిద్ర లేవలేదు. నిద్ర లేసాడంటే స్టార్ట్ చేశాడు ఇంకా యుద్ధము. అసలు ఫుల్ అల్లరైపోతుంది. వాడి అల్లరి వీడియోస్ అన్నీ పెడతాలేండి. ఉంటా మరి బాయ్.